భానుమతి ఫోన్ చేశాను. ఆ, వాడు వస్తానన్నాడు. అదే ఫ్లైట్ టికెట్లు దొరికితే వెంటనే బయలుదేరి వస్తా అన్నాడు. ఆ, అమ్మాయి కూడా ఆందేవ్యం ఉంది. కాస్త అలా వచ్చే వరకు ఓపిక పట్టవే. ఆ, ఏం కాదు. అబ్బా, ఏం కాదని చెప్తున్నాను కదా. ఆడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఓదార్చావు. కానీ ఇప్పుడు నీకు కాస్త సుస్థి చేసేటప్పటికి అంత కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తావేంటి? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నీకేమైనా జరిగితే ఈ ప్రాణానికి ఒక్కడు మంచినీళ్ళు పోసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ మట్టుకి వాళ్ళు కాపురాలు వాళ్ళ సంసారాలు చక్కగా చేసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలంటే అవి మనం ముద్ద తినకుండా దాచిపెట్టి మనం కన్న కలల్ని ఆ బాటలో వాళ్ళని నడిపించి మనమే దూరం చేసుకున్నాం. మనం ఇప్పుడు బాధపడితే అలాగే ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మనం పెళ్ళి ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకొని హాయిగా బ్రతికేద్దాం. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకే. వస్తాడే, ఫ్లైట్ టికెట్లు దొరకలేదట, వస్తాడు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి ప్రాణాల మీద తెచ్చుకోకే. నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరు లేరు భానుమతి. దయచేసి నన్ను అర్థం చేసుకో, ప్లీజ్ అర్థం చేసుకో. వచ్చేస్తున్నారు.